హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈ రోజు కూడా మనం రోజువారీ మాట్లాడే కొన్ని వాక్యాల్ని ఎలా చెప్పాలో చూసేద్దామా? రేపో మాపో నిజం బయటకు వస్తుంది. ఇంత తక్కువ సమయంలో ఎలా చేశావు? అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడు బాగుపడరు. ఆమె వంట చేయడం నేనెప్పుడు చూడలేదు. ఓకే, ఫస్ట్ వన్, మీరు ఇండియాకి రావడం ఇదే మొదటిసారా? మీరు ఇండియాకి రావడం ఇదే మొదటిసారా అంటే ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ విజిట్ టు ఇండియా? ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ విజిట్ టు ఇండియా? ఇదేనా మీ ఫస్ట్ టైం ఇండియాకి రావడము? ఈ విజిట్ అయినా ఫస్ట్ది మీది అని. అంత తక్కువ సమయంలో ఎలా చేసావు అంటే ఇంత తక్కువ సమయంలో ఎలా చేసావు అనుకుంటాం కదా. హౌ డిడ్ యూ డూ ఇన్ సచ్ షార్ట్ టైం? అంటే ఇంత తక్కువ టైంలో అనేసి ఎలా చేసావు? హౌ డిడ్ యూ డూ ఇన్ సచ్ షార్ట్ టైం? నువ్వు అలా ఎలా కింద పడిపోయావు? అంటే హౌ డిడ్ యూ ఫాల్ డౌన్ లైక్ దట్? హౌ డిడ్ యూ ఫాల్ డౌన్ లైక్ దట్? ఫాల్ డౌన్ అంటే కింద పడడం అనేసి. హౌ డిడ్ యూ ఫాల్ డౌన్ లైక్ దట్? అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. అంటే సచ్ పీపుల్ విల్ నెవర్ సక్సీడ్ ఇన్ దేర్ లైఫ్. Such people will never succeed in their life. ఆమె తనతో పాటుగా తన పెట్ తెచ్చుకుంది. పెట్ అంటే పెంపుడు జంతువు అనేసి అనమాట. షీ బాట్ హర్ పెట్ విత్ హర్. బాట్ అంటే తెచ్చుకుంది అనేసి. బ్రింగ్ కి నెక్స్ట్ ఫామ్ వచ్చేసి బాట్ అనమాట. విత్ ఫామ్. షీ బాట్ హర్ పెట్ విత్ హర్. మా అబ్బాయి సెలవుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మనము ఎదురు చూడటము, ఆశగా ఎదురు చూడటము వేరే వేరే మీనింగ్స్ వస్తాయి కదా. అంటే ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ అనే దానికి ఏం చేస్తామంటే ఆశగా ఎదురు చూస్తున్నాడు అన్నప్పుడు ఈ వర్డ్ వాడతాం అనమాట. మై సన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద హాలిడేస్. అండ్ నెక్స్ట్, నేను నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి, మేము స్టేషన్కి చేరుకోవడానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఒక పని గతంలో జరగడం కంటే ముందరే ఇంకో పని అయిపోయింది అని చెప్పడంలో మనము ఇక్కడ హ్యాడ్ వాడతాం. ద ట్రైన్ హ్యాడ్ డిపార్టెడ్ బిఫోర్ వి రీచ్ ద స్టేషన్. మేము స్టేషన్కి వెళ్ళడానికి ముందరే అది వెళ్ళిపోయింది. ఇక్కడ రెండు పనులు జరిగే గతంలో, బట్ ముందు జరిగిన దానికి మనం హ్యాడ్ వాడతాము, నెక్స్ట్ జరిగిన దానికి సింపుల్ పాస్ట్ వాడతాం అనమాట. మ్యూజియం మూసివేయడానికంటే ముందే మేము సందర్శించాము అంటే మేము అంటే ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది? విజిట్ చేయడం కదా, కాబట్టి వీ హ్యావ్ విజిటెడ్ దట్ మ్యూజియం బిఫోర్ ఇట్ క్లోజ్డ్ డౌన్. ముందు జరిగిందే మనకి పర్ఫెక్ట్ లో రావాలి కదా, కాబట్టి వీ హ్యావ్ విజిటెడ్ దట్ మ్యూజియం బిఫోర్ ఇట్ క్లోజ్డ్ డౌన్ చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి, లత పాట పాడవలసి వచ్చింది. గతంలో ఒక పని చేయవలసి వచ్చింది అని చెప్పేటప్పుడు హ్యాడ్ వాడతాం. లత హ్యాడ్ టు వాడతాం. నాట్ ఓన్లీ హ్యాడ్ అంటే హ్యాడ్ టు వస్తుంది. లత హ్యాడ్ టు సింగ్ ద సాంగ్. ఆమె వంట చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఐ హావ్ నెవర్ సీన్ హర్ కుకింగ్ అంటాం. నెవర్ సీన్ ఎప్పుడు చూడలేదు అని మీనింగ్ అనమాట. ఐ హావ్ నెవర్ సీన్ హర్ కుకింగ్. తినడానికి ఇంకా ఏమైనా ఉందా? తినేందుకు ఇంకా ఏమైనా ఉందా? ఏమైనా ఉందా అనేది వేరు, ఇంకా ఏమైనా ఉందా అనేది వేరు కదా. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు ఈట్ అంటే ఏమైనా ఉందా అని. ఇంకా ఏమైనా ఉందా అంటే ఎనీథింగ్ ఎల్స్ టు ఈట్ అంటాం అనమాట. చెప్పడానికి ఇంకా ఏమైనా ఉందా? మీరు చెప్పడానికి ఇంకా ఏమైనా ఉందా అంటే ఇంకేం చెప్పాలా అన్నప్పుడు సందర్భంలో ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే చెప్పడానికి ఇంకా ఏమైనా ఉందా అని మీనింగ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, రేపో మాపో అతను నన్ను కలవడానికి వస్తాడు. సూనర్ ఆర్ లేటర్ హీ విల్ కమ్ టు మీట్ మీ.
టు మీట్ మీ. అతను నన్ను కలవడానికి వస్తాడు. రేపో మాపో అని చెప్పాల్సినప్పుడు ఈ విధంగా వాడతాం అనమాట, సూనర్ ఆర్ లేటర్ అని. రేపో మాపో నిజం బయటికి వస్తుంది. రేపో మాపో నిజం బయటికి వస్తుంది. దీని రెండు విధాలు చెప్పవచ్చు అనమాట. సూనర్ ఆర్ లేటర్ ద ట్రూత్ షుడ్ కమ్ అవుట్, ఆర్ సూనర్ ఆర్ లేటర్ ట్రూత్ కమ్స్ ఇన్ టు లైట్. అంటే వెలుగులోకి వస్తుంది అని. కమ్స్ ఇన్ టు లైట్ అంటే ఏం లేదనమాట, అంటే బయటికి వస్తుంది అంటే తెలుస్తుంది అని చెప్పే సందర్భంలో ఇలా రెండవ విధాలుగా చెప్పొచ్చు అనమాట. సూనర్ ఆర్ లేటర్ ద ట్రూత్ షుడ్ కమ్ అవుట్, ఆర్ ద ట్రూత్ కమ్స్ ఇన్ టు లైట్. రేపో మాపో నాకు ఉద్యోగం వస్తుంది. రేపో మాపో నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనము సూనర్ ఆర్ లేటర్ ఐ విల్ గెట్ ఎ జాబ్. నీకు అన్నప్పుడు యూ విల్ గెట్ ఎ జాబ్ అని చెప్తాం అనమాట. యూ విల్ గెట్ ఎ జాబ్ ఆర్ ఐ విల్ గెట్ ఎ జాబ్. నాకు వస్తుంది లేదా నీకు వస్తుంది, రెండు ఇలా మార్చుకో చెప్పుకోవచ్చు ఇక్కడ. పరీక్ష కాసేపట్లో మొదలవుతుంది. ఎగ్జామ్ కాసేపట్లో మొదలవుతుంది అంటే స్టార్ట్ ఇన్ ఎ వైల్ అంటాం. కొంచెం సేపట్లో, కాసేపట్లో చెప్పాల్సినప్పుడు మనం వైల్ వాడతాము. ఎగ్జామ్ విల్ స్టార్ట్ ఇన్ ఎ వైల్. నేను కాసేపట్లో తిరిగి వస్తాను. ఇప్పుడే వస్తాను, కొంతసేపట్లో వచ్చేస్తాను. అప్పుడు ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ వైల్ అంటాం. ఐ విల్ బి బ్యాక్, నేను తిరిగి వస్తాను కొద్దిసేపట్లో, కొంచెంసేపట్లో, కాసేపట్లో. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ వైల్. నేను కాసేపట్లో అక్కడికి వెళ్తాను. ఇంకోసేపు ఉంటే నేను అక్కడికి వెళ్తాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ విల్ గో దేర్ ఇన్ ఎ వైల్ అంటాం. ఐ విల్ గో దేర్ ఇన్ ఏ వైల్. కాసేపట్లో నేను అక్కడికి వెళ్తాను అని మీనింగ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి ఇది ఎంతకాలం కొనసాగుతుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుంది. హౌ లాంగ్ విల్ ఇట్ కంటిన్యూ అంటాం. హౌ లాంగ్ విల్ ఇట్ కంటిన్యూ. ఇది ఎంతకాలం కొనసాగుతుంది. హౌ లాంగ్ విల్ ఇట్ కంటిన్యూ. నేను ఎవ్వరికి భయపడను. నేను ఎవ్వరికి భయపడను అంటే ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీ వన్. ఎవరికి కాబట్టి ఎనీ వన్ ఆర్ ఎనీబడి. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీ వన్. ఎవరికి భయపడను అని. నన్ను నేను నమ్ముతాను. నన్ను నేను నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నన్ను నేను నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అతను ఆమెను వెనక్కి పంపిస్తున్నాడు. అతను ఆమెను వెనక్కి పంపిస్తున్నాడు అంటే హీ సెండింగ్ హర్ బ్యాక్ అంటాం. హీ ఈస్ సెండింగ్ హర్ బ్యాక్. బ్యాక్. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అంటే నోబడీ ఈస్ హియర్ విత్ దట్ నేమ్ అంటాం. నోబడీ ఈస్ హియర్ విత్ దట్ నేమ్. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అని మీనింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బాగా చదవాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అనేది కామన్ గా వాడుతూ మనం పక్కన వర్బ్స్ మార్చుకోవచ్చు అనమాట. సిచ్యువేషన్స్ మార్చి చెప్పవచ్చు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ హ్యావ్ టు స్టడీ వెల్. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ హ్యావ్ టు స్టడీ వెల్. చదవాల్సిందే, బాగా చదవాలి అన్నమాట. సేమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడికి రాకూడదు. నువ్వు ఇక్కడికి రాకూడదు కాబట్టి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడెంట్ కమ్ హియర్ ఆర్ యూ షుడ్ నాట్ కమ్ హియర్. చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో అది కామన్ గా వస్తూ ఉంటుంది. తర్వాత మనం చెప్పే వాక్యం మారుతూ ఉంటుంది. కామన్ గా చెప్పొచ్చు అనమాట. నువ్వు ఇక్కడికి రాకూడదు అంటే యూ షుడ్ నాట్ కమ్ హియర్ అంట. సేమ్ ఇది కూడా అంతే. నువ్వు అతనిని ఇక్కడికి రానివ్వకూడదు. నువ్వు రాకూడదు అనేది వేరు, నువ్వు అతన్ని రానివ్వకూడదు అనేది వేరు కదా. మరి రానివ్వకూడదు అని చెప్పి ఎలా వాడతాము. షుడ్ నాట్ లెట్ హిమ్ కమ్ హియర్ అంటాం. ఈ షుడ్ నాట్ లెట్ హిమ్ కమ్ హియర్ ముందర వచ్చే కామన్ గా వచ్చేస్తుంది అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నాట్ ఆర్ యూ షుడ్ నాట్ లెట్ హిమ్ కమ్ హియర్. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మనకి సహాయం చేయలేరు. చేయలేరు కాబట్టి దే కాంట్ హెల్ప్ అస్ అంటాము. వాళ్ళు మనకి సహాయం చేయలేరు. దే కాంట్ హెల్ప్ అస్. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే కాంట్ హెల్ప్ అస్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు మనకి సహాయం చేయలేరు అని మీనింగ్ అనమాట. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.